ఈ వీడియో కంటే ముందు బయ్యా స్పయ్యా అని ఒక వీడియో చేసిన, దానికి కంటిన్యూషన్ వీడియో అనుకోరి. ఆ వీడియోలో మనం ఏం చెప్పినామంటే అసలు బయ్యా ఇట్లాంటి పనులు ఏమన్నా చేసే అవకాశం ఉందా సన్నీ యాదవ్, చేస్తే ఏం చేసి ఉండొచ్చు, ఇదివరకు మన ట్రాక్ రికార్డ్ ఎట్లుంది బయ్యా సన్నీ యాదవ్ది, ఇట్లాంటి విషయాల మీద మాట్లాడుకున్నాం. ఎందుకు అరెస్ట్ చేసారు, ఎందుకు ఎన్ఐఏ పోలీసులు తీసుకుపోయి సీక్రెట్గా ఎంక్వైరీ చేస్తారు, ఇంట్రాగేషన్ చేస్తారు, ఇన్వెస్టిగేషన్ చేస్తారు అనే పాయింట్ మీద మాట్లాడినాం. అయితే ఈ వీడియోలో దాని కంటిన్యూషన్ ఉంటుంది అన్నట్టు. అంటే అసలు ఏ పాయింట్ మీద అనుమానం వచ్చి ఉండొచ్చు, అసలు అతని వీడియోలలో ఉన్నది ఏంది, ఒకసారి పోయిందా 2 సార్లు పోయిందా, ఎవరెవరిని కలిసిండు, ఈ జాకిర్ నాయక్ అనే అంటే మన దేశం బ్యాన్ చేసిన వ్యక్తి వేరే దేశాలకు పారిపోయి అక్కడ దాక్కుంటున్న వ్యక్తి, అండ్ అక్కడ వేరే వేరే దేశాలలో ఈ మత విధ్వంసాలు విపరీత ధోరణులు ఇవన్నీ సృష్టించడానికి ఎక్కువగా ఫోర్స్ చేసేలాంటి వ్యక్తి. దాంతోపాటు అతను ఈ లష్కరే తోయిబా, ఈ జైష్ మహమ్మద్ లాంటోళ్ళ ఉగ్రవాద లీడర్లతోటి హగ్గులు చేసుకొని బుదరగించుకొని మాట్లాడుకొని ఇట్లాంటివి చేసినవన్నీ ఉన్నాయి కదా. అసొంటోళ్ళ మీటింగ్కి ఎందుకు వేయడు అంటే, ఇండియా బ్యాన్ చేసిన వ్యక్తి మీటింగ్ పెడితే అక్కడ పాకిస్తాన్లో అతను అక్టోబర్లో ఎందుకు వేయండు, మరి ఫిబ్రవరి దాకా ఏం చేసిండు, ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి కదా. వాటన్నిటి మీద మాట్లాడుకుందాం. ఫస్ట్ వాళ్ళు కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి గంట ఒకటి ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో. సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసిపోయే ఒక కామన్ పర్సన్, సబ్స్క్రైబర్ రైజర్ అంటే మన ఫ్యామిలీ మెంబర్. సో సబ్స్క్రైబ్ రైజ్ చేసుకో, గంట కొట్టుకో, ఆల్రెడీ సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకో, నోటిఫికేషన్లు వస్తాయి. షురు చేద్దాం. నా పేరు సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. ఇదే వీడియోలో ఇంకొన్ని విషయాలు కూడా చెప్తా జ్యోతి మల్హోత్రా గురించి. అసలు జ్యోతి మల్హోత్రా ఎక్కడ గట్టిగా దొరికిపోయింది, అండ్ రెండోది జ్యోతి మల్హోత్రాతో పాటుగా ఇంకో 12 మంది 13 మంది 16 మంది దాకా దొరికిర్రు ఇవాళటి వరకు. సో వాళ్ళందరూ ఏమేం పనులు చేస్తారు, ఎక్కడెక్కడ ఇరికిర్రు, ఎట్లా దొరికిర్రు, అసలు వాళ్ళు స్పైల్లా మారడానికి కారణాలు ఏంది. అందులో ముస్లిమ్సే లేరు, హిందూస్ కూడా ఉన్నారు. ఇప్పుడు జ్యోతి మల్హోత్రా అయితే ఏంది, ఇంకా చాలా మంది హిందూస్ కూడా ఉన్నారు, సిక్స్ ఉన్నారు. సో ఇట్లాంటి వాళ్ళందరూ ఎందుకు ఇలా స్పైల్లా మారుతారు అనే టాపిక్ కూడా టచ్ చేద్దాం. చలో దాని ఫటాఫట్ చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ బయ్యా సన్నీ యాదవ్ అక్టోబర్లో జాకిర్ నాయక్ అంటే ఒక మత బోధకుడు, ప్రబోధకుడు, మత విద్వేషాలు కూడా సృష్టించే రకం మనిషి. అక్కడక్కడ మీటింగ్లు పెట్టి అక్కడ వేరే మతస్థులతోటి మా మతంలో ఇది గొప్ప ఉంది, మరి మీ మతంలో ఏమన్నా గొప్ప ఉందంటే మీ మతంలో ఏం లేదురా చిప్ప, మాదే గొప్ప అని చెప్తారు అన్నట్టు. సో ఇవన్నీ చిల్లర పంచాయతీలే. కానీ అయితే జాకిర్ నాయక్కి ఫ్యాన్స్ కూడా ఉంటారు, తెలుసు కదా. మన దగ్గర అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఉంటారు, ఖాళీగా ఉంటారు, ఫ్యాన్స్ ఉంటారు అంతే. రైట్. మనల్ని బ్యాన్ చేసిన తర్వాత మలేషియా పోయి అక్కడ పర్మనెంట్ రెసిడెన్సీ PR అనేది ఇక దొంగతనంగానో ఏదో రకంగా తీసుకున్నాడు, మలేషియాలో ఉంటున్నాడు. పాకిస్తాన్లో లాస్ట్ ఇయర్ అక్టోబర్లో 1 month టూర్ వేసిండు. టూర్ వేసుడే కాదు భయ్, అక్కడున్న లష్కరే తోయిబా వాళ్ళతోటి, జైష్ మహమ్మద్ వాళ్ళతోటి మీట్ అయ్యిండు. దాంతోపాటు పాకిస్తాన్ ప్రధానమంత్రితో కూడా మీట్ అయ్యిండు, పాకిస్తాన్లో ఉన్న మెయిన్ మంత్రులతో కూడా మీట్ అయ్యిండు. హైలైట్ ఏంటంటే చూడుర్రి, ఒక మత బోధకుడికి ఇప్పుడు ఇండియాలో బ్యాన్ చేసిన అతనికి అంతగానో ప్రిఫరెన్స్ ఏంది, అంతగానో హగింగ్లు ముచ్చట్లేంది అని అంటే, అక్కడ మళ్ళీ చూడుర్రి టెర్రరిస్ట్ గ్రూపులు గవర్నమెంట్ అంత ఒకటే. మనకు తెలుసు అనుకోరు, ఓపెన్ సీక్రెట్ అది. టెర్రరిస్ట్ గ్రూపులు, పోలీసు వాళ్ళు, మిలిటరీ వాళ్ళు, గవర్నమెంట్ అని సపరేట్ లేదు, అంతా ఒకటే. అంతా ఒక సమిష్టి కృషిలోకి ఉంటుంది అక్కడ పాకిస్తాన్లో. అయితే వాళ్ళతోటి కలిసిన జాకిర్ నాయక్ ఆ 1 month కొన్ని మీటింగ్లు పెట్టిండు. ఒక లాహోర్లో మసీద్ దగ్గర ఒక మీటింగ్ పెట్టిండు. ఆ మీటింగ్లో బయ్యా సన్నీ యాదవ్ ఉన్నాడు. ఎందుకున్నాడు, ఎట్లున్నాడు, మరి ఫిబ్రవరిలో పోయించిండు అంటాడు. ఫిబ్రవరిలో పోయించిండు, ఇప్పుడు వీడియోలు పెట్టుకుంటారు అని అంటారు. కానీ అక్టోబర్లో జరిగిన మీటింగ్లో ఉన్నాడు. ఢిల్లీలో జరిగింది మీటింగ్లో మాట్లాడిండు బయ్యా సన్నీ యాదవ్ అని చెప్పి కొంతమంది చెప్తారు కదా. ఆ అసలు ఢిల్లీలో ఉన్నాడు జాకిర్ నాయక్ అనే వ్యక్తి. ఎందుకంటే ఇండియాలో ఉన్నాడు. ఇండియా బ్యాన్ చేసింది ఆ పర్సన్. ఇండియా బ్యాన్ చేసింది కాబట్టి ఇండియాకి రాడు, ఇండియాలో లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు, మలేషియాలో ఉంటాడు, పాకిస్తాన్లో గెస్ట్ లెక్క పోయి వచ్చిండు. అటువంటి వ్యక్తిని పట్టుకొని ఢిల్లీలో మీటింగ్ పెట్టినప్పుడు పోయి అడిగిండు బయ్యా సన్నీ యాదవ్. ఢిల్లీలో ఉన్నాడు, వాడు పాకిస్తాన్ ఎవరికి చెప్తారు భయ్. అయితే బయ్యా సన్నీ యాదవ్ అంటే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే ఏమీ లేని స్టేజ్ నుంచి ఎంతో సాధించిండు. కానీ ఆ సాధించే వే మంచిగా ఉందా అంటే లేదు, అంత గతుకులు ఉంది. ఎటువంటి గతుకులు ఉన్నాయో నేను లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసిన, పోయి చూడు ఒకసారి. అయితే మనోడు ఏం చేసిండంటే అక్టోబర్లో పాకిస్తాన్ పోయిండు. మరి ఎందుకు పోయిండు ఏంది, అప్పుడు ఫస్ట్ టైం బైక్ ర్యాలీ చేసినా కాదు, నార్మల్గా పోయిండు. మరి దేనికోసం పోయిండో తెలియదు. మరి బంగ్లాదేశ్లో ఉన్నప్పుడు ఆయనకి ఏమైనా ఫ్రెండ్స్ అయ్యారా, అక్కడ నుంచి అక్కడికి ఏమైనా లూప్ దొరికిందా, అండ్ బయ్యా సన్నీ యాదవ్ పోయిండు, ఆ మీటింగ్ పోయిండు, అదంతా ఇప్పుడు వైరల్ అవుతుంది. దానికంటే ముందే ఇప్పుడు ఆయన మొన్న పోస్ట్ చేసిన 3-4 వీడియోలలో కూడా నాకు లోపలికి ఎంట్రీ దొరకలేదు ఇదివరకు. ఈసారి సెకండ్ టైం ట్రై చేస్తున్నా, నాకు బైక్ లోపలికి దొరకడానికి అంటే నేను ఈసారి ఖచ్చితంగా పోతా. ఎందుకంటే ఒక ఆమె ఉంది, ఆమెను పట్టుకున్నామంటే కథం ఏదైనా జరుగుద్ది. అంటే ఆమె ఎవరు, జ్యోతి మల్హోత్రా అయ్యుండొచ్చు అనేది మరి
విశ్వసనీయ వర్గాల భోగట్ట. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే జ్యోతి మల్హోత్రాకి అక్కడ ఏదైనా జరుగుతుంది, ఏదైనా చేయగలుగుతుంది అనేది మనకు తెలిసిపోతుంది. అండ్ ఇంకోటి జ్యోతి మల్హోత్రా ఏదైనా చేయగలుగుతుంది అని నమ్మకం తన వ్లాగ్స్లోనే తెలిసిపోతుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఎంబసీ, ఇండియాలో ఉండే ఎంబసీ మెంబర్స్ కానీ, అక్కడ పాకిస్తాన్ ఉన్న హై అఫీషియల్స్ కానీ, ఈవెన్ పాకిస్తాన్ మంత్రులకి, పాకిస్తాన్ మాజీ ప్రధానుల కూతుళ్ళకి, అది ఇప్పుడు లీడర్స్గా ఉండు చూడురి, అట్లాంటి వాళ్ళని కూడా డైరెక్ట్గా కలిసే అప్రోచ్, డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడే అప్రోచ్ కూడా ఆమెకు ఉన్నది. అండ్ ఎంత ఫ్రీ అంటే ఆమెకి లగ్జరియస్ ఫెసిలిటీస్ ఉన్నాయి పాకిస్తాన్లో. ఆమెకి చుట్టూ 6-7 మిలిటరీ బలగాలు ఉన్నాయి. ప్రైవేట్ సెక్యూరిటీని పెడుతున్నది గవర్నమెంట్, ప్రైవేట్కి ఈమెకి సెక్యూరిటీని పెడుతుందంటే ఆమె రేంజ్ ఏందో అర్థం చేసుకోరు. పాకిస్తాన్లో ఎందుకున్నంత రేంజ్ అంటే ఏం లేదు భయ్, ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి కూడా, ఇక్కడ మన ఇండియాలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా వాడికి అంటే పాకిస్తాన్ వాళ్ళకి స్పై లెక్క పనిచేసి 2 ఎయిర్ బేస్ ఫోటోలు, 2 మన మిలిటరీ ఏరియాలో, కంటోన్మెంట్ ఏరియాలో ఉన్న ఫోటోలు తీసి వాళ్ళకి పంపగలిగితే ₹1,00,000 ఇస్తారట. డైరెక్ట్ ఆఫర్, వాళ్ళే చెప్పారు, దొరికిపోయిన వాళ్ళే చెప్పారు. సో వాళ్ళందరి గురించి మాట్లాడదాం. ఫస్ట్ వైఎస్ఎన్ యాదవ్ గురించి చెప్దాం. లోపలికి పోవడానికి నాకు ఇప్పుడు పర్మిషన్ దొరుకుతలేదు, కానీ ఒక ఆమె ఉంది, ఆమె పట్టుకుంటే ఈజీగా నేను లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పి ఒక మాట మాట్లాడిండు, అది వ్లాగ్లోనే. సో ఆ వ్లాగులలో లీక్ అయిన ఈ మాటల ద్వారా ఇంకా బలంగా ఆయన మెడ చుట్టుకోవడానికి, ఇరుక్కుపోవడానికి కారణమవుతుంది. రైట్ నడు. ఆ తర్వాత పాకిస్తాన్కి పోయిన పెద్ద మనిషి, పాకిస్తాన్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ లాంటి యూనివర్సిటీలలో ఈ ఆసామితోటి మీటింగ్ పెట్టుడేంది? ఈ ఆసామి నిజం చెప్పాలంటే ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్లో పెద్ద రీసెర్చ్ చేసి సైంటిస్ట్ అయ్యిండు, టెక్నాలజీలో పెద్ద అయ్యిండు, ఏఐ టెక్నాలజీలో తోపు అయ్యిండు, కాబట్టి ఇతను నచ్చింది కాబట్టి మనకి పాకిస్తాన్కి అతనితోటి మనం కాన్ఫరెన్స్ పెట్టినాం, లేదంటే మీటింగ్ పెట్టి స్టూడెంట్స్కి చెప్పించినాం, లేదంటే అతను వచ్చినందుకు మనం సపోర్ట్లు కొట్టించినాం అని అంటే గమ్మతుంటుంది. ఇప్పుడు అబ్దుల్ కలాం లాంటి సైంటిస్ట్ వచ్చింది కాబట్టి ఆయనతోటి స్పీచ్ ఇప్పించినామంటే బాగుంటుంది. కానీ ఒక బైక్ రైడరు, భయ్యా సన్నీ యాదవ్, అదేం కిరీటం కాదు భయ్, బైక్ రైడర్, సంబరం అనిపిస్తుండొచ్చు, యూత్కి భలే అనిపిస్తుంది. ఎందుకంటే యూత్కి ఏంది, ఈ బైక్ల మీద సోకులతో తిరుగుతున్న పెద్ద బైక్లు వేసుకుంటే సంబరం అనిపిస్తుంది. ఒక రకమైన ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ అందరికీ ఈయన పెద్ద ఇన్స్పిరేషన్, దేవుడు, ద గాడ్ మెసెంజర్ అన్నట్టు ఉంటుంది. కానీ మ్యాటర్ అయితే అది కాదు కదా. ఒక బైక్ రైడర్. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా ఫ్రెండ్ B.Pharmacy క్లాస్మేట్, నేను రీసెంట్గా స్టోరీస్లో పెట్టిన చూడు, వాడికి తలకి ఆపరేషన్ చేయాలి, బ్రెయిన్ సర్జరీ, డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పి నేను స్టోరీలలో పెట్టిన, వాట్సాప్లో పెట్టిన, ఇన్స్టాగ్రామ్లో పెట్టిన, అన్నింటిలో పెట్టిన. చూసిరా, చాలామంది డొనేషన్ కూడా చేశారు, మన సభాగ్రైజర్ ఫ్యామిలీ మెంబర్స్ డొనేషన్ చేశారు. వాడికి ఏమైంది అనుకుంటారు, వాడు మంచి రైడర్. అండ్ బెంగళూరులో రైడింగ్ చేస్తున్నప్పుడు, బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు హెల్మెట్ లేదు. అంటే యాక్చువల్లీ బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు అని కాదు, క్యాజువల్ కూడా మనోడు మంచి స్పీడ్లో నడిపితే హెల్మెట్ లేకుండా బండి నడిపినప్పుడు పడితే తలకాయకి దెబ్బ తాకి మనోడికి చాలా ఇబ్బందికరమైన 3 సార్లు ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ జరిగింది. బ్రెయిన్ సర్జరీ 3 సార్లు జరిగింది. ప్రాణాపాయ స్థితులలో, అంటే ఇట్లా ఉన్నాడు, లాస్ట్ మూమెంట్ డేంజరస్ సిచ్యువేషన్లో ఉన్నాడు. అలాంటివి ఉంటాయి, అర్థం చేసుకోరు. అది గొప్ప కిరీటం కాదు, వేస్ట్. మనోడు అక్కడికి పోతే మనోడితోటి ఒక యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీలో మీటింగ్ పెట్టుడేంది నాకు అది అర్థం కాలే. పెట్టిరు, వాళ్ళు గమ్మతున్నారు, ఈయన గమ్మతున్నాడు, పెట్టిరు. ఈయన కూడా పోయిండు, అక్కడ స్పీచ్ ఇచ్చిండు. ఏమని ఇచ్చిండు, అందరూ బైక్ రైడింగ్ చేయాలి, జీవితంలో ముందుకు పోవాలంటే బైక్ రైడింగ్ చేయాల్సిందే, బైక్ రైడింగ్ చేసి దేశాలు తిరుగుర్రి అని చెప్పిండ. మరి ఏం చెప్తాడు ఆయన, ఏం చెప్తాడు చెప్పుర్రి రామచంద్రబాబు. సరే, అయితే ఇప్పుడు ఇట్లా పోయిండు, ఇట్లాంటి మీటింగ్లు, అట్లాంటి జాకిర్ నాయక్ లాంటి మీటింగ్లలోకి పోయి అక్కడ క్వశ్చన్స్ వేసి హిందూ ధర్మం గురించి మాట్లాడడం బాగానే ఉంది. ఆపోజిట్లో ఆయన హిందూ ధర్మం గాలి తీసేందుకు మాట్లాడి ఇండియాలో ఈయన ఆ జాకిర్ నాయక్ మీటింగ్ మీరు చూస్తే మనోడు మంచి క్వశ్చన్ అడిగిండు. ఏమడిగిండు, మా మత గ్రంథాలైన వేదాలు నాలెడ్జ్ని ఇచ్చినాయి, యోగా హెల్త్కి సంబంధించిన, అంటే ఆరోగ్యానికి సంబంధించిన, ఫిట్నెస్కి సంబంధించింది ఇచ్చింది, ఆయుర్వేదము అనారోగ్యానికి చికిత్స చేసే వైద్యానికి సంబంధించింది ఇచ్చింది, మరి మీ ఖురాన్ ఏమి ఇచ్చింది అని అడిగిన. మంచిగా ఉన్నది క్వశ్చన్. ఆ ఎదురుగా మనిషి మా ఖురాన్ ఏమి ఇచ్చిందని చెప్పే కంటే ముందు ఏమని చెప్పిండు తెలుసా, యోగా ఇచ్చింది, సూపర్, వెరీ నైస్, కంగ్రాచులేషన్స్, ఎంతమంది చేస్తారు యోగా అన్నాడు. కూలిచ్చి కుమ్మించుకున్నట్టు ఉన్నది. ఎంతమంది చేస్తుంటే 1 to 2% సార్ అంటాడు. నేను సరిపోయిందయ్యా, ఎందుకు చెప్పు, అసలు ఆ మీటింగ్ నువ్వు పోడేందుకు, పోయి అక్కడ ఏదో అడిగినట్టు అడిగి ఇజ్జత్ తీసుకోవడం ఎందుకు, దేనికయ్యా? ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎవరి డబ్బాలు కొట్టుకుంటారు, ఆ కొట్టుకునే క్రమంలో పెట్టుకున్న ప్రోగ్రాంలో పోయి నువ్వు ఏ చెప్పినా అడిదిప్పి ఇడిదిప్పి ఆఖరికి యూట్యూబ్లో రిలీజ్ చేసేటప్పుడు అయినా అది పాజిటివ్ కంటెంట్ రిలీజ్ చేసుకుంటూ వాళ్ళకి సంబంధించింది. ఎందుకు వేను కొత్తగానే వేను. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ ఆసామి అక్కడికి పోయి అక్కడ తిరిగిండు. అది అక్టోబర్లో ఒకసారి పోయిండు, మళ్ళీ ఇంకొకసారి పోయినట్టున్నాడు, 2 సార్లు పోయిండు అనేది అనుమానం. దాని గురించి ఎన్ఐఏ వాళ్ళు కూర్చుని పెట్టారు. మొత్తం ఫుటేజ్ అంతా కావాలన్నారు. అండ్ వాట్సాప్ కాళ్ళు, ఇన్స్టాగ్రామ్ కాళ్ళు, జ్యోతి మల్హోత్రాకి ఈయనకున్న సంబంధాలు అండ్ ఇంకా చాలా మందికి ఉన్న సంబంధాలు ఏందో అన్ని బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇది మామూలు ముచ్చట కాదు, చాలా సీరియస్ ముచ్చట. సున్నితమైన సమాచారం అంటే పెద్ద సున్నితం అంటే ఎక్కడిది, ఎట్లా తెలుస్తుంది వీళ్ళకి? సున్నితం అంటే ఏం లేదు భయ్, నేను సికింద్రాబాద్లో ఉంటా, సికింద్రాబాద్లో నేను చుట్టుపక్కలంతా తిరుగుతా, కంటోన్మెంట్ ఫోటోలన్నీ కూడా బిల్డింగ్ల మీదకి వెళ్ళి గీడున్నాయి అని ఫోటోలు తీసిన, ఆ కంటోన్మెంట్ ఏరియా అంతా ఒక రౌండ్ వ్లాగ్ చేసి తీసి పంపించింది అనుకో, సాల్ వాళ్ళకి మస్తు సమాచారం ఇచ్చినట్టే. ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్న కంటోన్మెంట్ గురించి వాళ్ళకి తెలియదు కదా, తెలిసే ఇన్ఫర్మేషన్ ఇచ్చిన అంటే అది వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే కదా. సో ఈ అన్నిటికీ మూలకర్త కూడా ఉన్నాడు. జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళందరినీ లైన్లో పెట్టడానికి ఇప్పుడు మనకి డిప్లొమాట్స్ అని ఉంటారు. ప్రతి కంట్రీకి వేరే వేరే దేశాలకు సంబంధించిన ఎంబసీలు అని ఉంటాయి. ఇప్పుడు మనకి పాకిస్తాన్ ఎంబసీ ఉందా, మొన్న అందరినీ పంపించేసారు కదా. పాకిస్తాన్ ఎంబసీలో అక్కడ వాళ్ళు వచ్చి ఇక్కడ నౌకర్లు చేస్తారు, వాళ్ళు ఇక్కడనే ఉంటారు, వాళ్ళు ఇక్కడనే తిరుగుతారు. విదేశాంగం ఎట్లున్నది, ఈడెట్లుంది, ఆడెట్లుంది, ఇక్కడ ఉన్న పాకిస్తానీలకు ఏమైనా ప్రమాదం ఉందా, మంచిగా ఉన్నారా, మంచిగా లేరా, మరి టూర్కి వచ్చిన వాళ్ళు ఇప్పుడు రకరకాల పనుల మీద వచ్చిన వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, ఎట్లా పంపించాలి, ఇక్కడ ఉన్న పాకిస్తానీలకు ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ అక్కడికి ఎట్లా పంపించాలి, ఇవన్నీ చూసుకుంటూ ఉంటుంది. అండ్ రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. దేశాలంటే చిన్నముచ్చరు కదా, విదేశాంగం ఉంటుంది కదా. సో దానికి సంబంధించిన చాలా రకాల పనులు ఉంటాయి. సో అట్లొచ్చిన డిప్లొమాట్స్లో ఒకడైన ఒక పర్సన్ ఇక్కడ ఉన్న వాళ్ళని మెల్లమెల్లగా వాళ్ళకి స్పైల్లా మారడానికి ప్రయత్నాలు చేసిండు, తను సక్సెస్ అయిండు. డబ్బులు పుక్కట్లు వస్తున్నాయి, అవినీతి అవన్నిటికి సంబంధం లేదు, నేను ఎట్లయినా డబ్బులు సంపాదించాలి అనే బ్యాచ్ ఉంటుంది చూడు. ఈ మధ్య కాలంలో ఆ బ్యాచ్ ఎక్కువ. ఆ బ్యాచ్ ఇంకా దండుపాలెం బ్యాచ్ అనే బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ అంతా కూడా ఇటువంటి బ్యాచ్, డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తారు, దేశాన్ని అమ్మిరమ్మంటే అమ్మేస్తారు. అసలు బ్యాచ్ ఉన్నది. మనుషులు నాశనం అయిపోయినా పర్లేదు అనుకునే బ్యాచ్ ఉంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఉంటారు వాళ్ళు, ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్. ఆ బ్యాచ్ని పట్టుకుంటే ఇంకా బలే చేస్తారు రాయబా ఇవన్నీ స్పైలు గీలని. సో ఆ బ్యాచ్ ఉంది. అలాంటి బ్యాచ్ని దొరకబట్టి అన్ని రకాల ఫీల్డ్లో ఉంటారు. ఇప్పుడు ఒక వాచ్మెన్ ఉంటాడు, 100 రూపాయలు ఇస్తే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాడు, 1,00,000 రూపాయలు ఇస్తే మొత్తం దేశాన్ని నమ్మడానికి ఇన్ఫర్మేషన్ అని చెప్తారు. అట్లాంటి వాళ్ళని దొరకబట్టుకొని భయం లేని వాళ్ళు, దేశం అంటే ప్రేమ లేని వాళ్ళు, భక్తి లేని వాళ్ళు, డబ్బులు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు, లోన్లీగా ఉన్న లేడీస్ ఎస్పెషల్లీ, వీళ్ళు ఏం టార్గెట్ చేసారు తెలుసా? లేడీస్, హస్బెండ్స్ లేని లేడీస్ ఉంటారు చూడురి, ఆ లేడీస్ని టార్గెట్ చేసి, ఇప్పుడు కాదు ఇది చాలా రోజుల నుంచి ఇదే జరుగుతుంది. మీకు ఒక చిన్న స్టోరీ చెప్తా, స్టోరీ కాదు జరిగిన ముచ్చట. ఆమె పేరేం పేరబ్బా, మాధురి గుప్తా అని ఉంటుంది. మాధురి గుప్తా అని 2010లో దొరికిపోయింది. ఆమె ఎవరు తెలుసా? IFS అధికారి. IAS IPS లెక్కన IFS అని కూడా ఉంటుంది కదా, ఫారెన్కి సంబంధించిన సర్వీసెస్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ సంథింగ్ లైక్ అటువంటి సర్వీస్లో ఉన్న ఒక డిప్లొమాట్ కైండ్ ఆఫ్ పర్సన్. ఆమెను కూడా హనీ ట్రాప్లోకి దించారు. ఆమె ఏజ్ ఎంత తెలుసా? 52 సంవత్సరాలు. ఆ టైంకి 52 ఏళ్ళు అంటే నడీడు మనిషి అయిపోయింది ముచ్చట. అటువంటి మనిషిని హనీ ట్రాప్ అంటే ఒక మంచి యంగ్, మంచి సిక్స్ ప్యాక్ బాడీ ఉండి మంచి కలరు అట్రాక్టివ్గా ఉన్న పర్సన్ తోటి హనీ ట్రాప్ చేయించారు. అంటే లైన్లో పెట్టి ఆమె ప్రేమనే పరీక్ష రాసి వేచి ఉన్న విద్యార్థిని అన్నట్టుగా మారి ఏమైంది, మన దేశానికి సంబంధించిన సున్నితమైన సమాచారం ఆమె దగ్గర బొచ్చడంత ఉంటుంది. ఆమెను ట్రాప్లో పెడితే ఆమె మొత్తం మన దేశానికి సంబంధించింది. ఏంటంటే ఇప్పుడు ప్రేమ ముందు ఇవన్నీ ఎంత, దేశం ఎంత తొక్క, నా ప్రేమ కంటే దేశం గొప్పదా అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అట్లా అని చెప్పి ఆమె సమాచారాన్ని లీక్ చేసింది. 2008 ముంబై అటాక్స్ జరగడానికి గల కారణాలలో ఒకటి సున్నితమైన అంశాలన్నీ బయటపెట్టిన మాధురి అనే పర్సన్, మాధురి గుప్తా అనే ఒక అధికారిని, 52 సంవత్సరాలు. ఆ అబ్బాయి పేరు జంషద్ అనే అతని హనీ ట్రాప్లో పడి పాకిస్తాన్ యూత్ ఒక అతనితోటి ఈ హనీ ట్రాప్ చేయించి మొత్తం సమాచారంతో గుంజిపడేశారు. సో అటువంటి హనీ ట్రాప్లు చేయడానికి ఈసారి కూడా కొన్ని ప్లాన్లు చేశారు. అందులో భాగంగా ఒక పర్సనే ఈ మనిషి జ్యోతి మల్హోత్రా. 2002 కంటే ముందు పాకిస్తాన్కి పోయి వీడియోలు చేసే కంటే ముందు యూట్యూబ్లో ఏం పెద్ద వ్యూస్ లేవు, ఉతే వేలలో వ్యూస్, 8,000, 5,000, 3,000, 2,000, మ్యాక్సిమం 5,000 నుంచి 10,000 మధ్యలో వ్యూసే. అటువంటిది పాకిస్తాన్కి ఎప్పుడైతే పోయిందో, పాకిస్తాన్కి ఎంబసీకి పోయి పర్మిషన్ అవి కావాలి కదా. సో దానికోసం పోయినప్పుడు అక్కడ ఒక ఆసామి పరిచయం అండి ఆమెకి. ఆ ఆసామి పేరేం పేరంటే ధనీష్. యాక్చువల్లీ అసలు పేరు ధనీష్ కాదు, అతని పేరు ఉర్ రహమాన్ సంథింగ్ ఉంది, ఇషాన్ ఉర్ రహమాన్ ఏదో ఉంది. సో ఆయన ధనీష్ అని మార్చిన పేరు అనుకోరు, షార్ట్ కట్ నేమ్. సో ధనీష్ అనే అతనితో పరిచయం అయిన తర్వాత నుంచి మొత్తం సినిమా మారిపోయింది. మేడం ఎట్లా అంటే పాకిస్తాన్ టూర్ 3 సార్లు చేసింది. ఫస్ట్ సారి పోయినప్పుడు మంచి వ్యూస్ వచ్చినాయి. కట్ చేస్తే ఆమె పహల్గామ్ అటాక్ ముందు పహల్గామ్ టూర్ చేసింది. ఆ తర్వాత ఆమె చైనా టూర్ చేసింది. సో ఎట్లుందంటే లగ్జరియస్ లైఫ్. ఈవెన్ ఈ ధనీష్ అనే అతనితో ఆమె బాలికి పోయి ఎంజాయ్ చేసింది. సో ఇట్లాంటివన్నీ జరిగినాయి. సో అందుకనే 100% ఇంకా ఈమె పెద్ద కల్ప్రిట్ అని చెప్పి దొరికింది. ఆమె లోపల నుంచి ఇంకా బయటకు వస్తలేదు. అండ్ ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ కూడా మరి జ్యోతి మల్హోత్రాతో కనెక్షన్స్ ఉన్నాయి అనే ఒక కోణము. అండ్ దాంతోపాటు అతనికి అక్కడ ఎందుకు ఈ యూనివర్సిటీలలో ప్రిఫరెన్స్లు, అండ్ జాకిర్ నాయక్ మీటింగ్కి ఎప్పుడు పోయిండు, ఇవన్నీ కూడా క్వశ్చన్స్.
అండ్ అక్కడ నాకు హెల్ప్ చేయడానికి ఒకరు ఉన్నారు, ఆమె తలుచుకుంటే ఏదన్నా అయిపోద్ది అని అన్నప్పుడు జ్యోతి మల్హోత్రా పేరు ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే జ్యోతి మల్హోత్రాకి అసలు హై కమిషన్లో ఉన్న వాళ్ళందరితో మంచి జాంజిగిరి జబ్బ సంబంధాలు ఉన్నాయి. సో ఇదంతా ఇప్పుడు బయటకు వస్తుంది. అండ్ పహల్గామ్ అటాక్ కంటే ముందు పహల్గామ్ అండ్ కాశ్మీర్ వీడియో ఉంది ఆమె దగ్గర. ఆ వీడియో తీసినప్పుడు ఏం లేదబ్బా, ఇక్కడ లేడ ఆ మనిషి, ఆ పాకిస్తాన్ మనిషి డెలే టెర్రరిస్ట్, ఇక్కడ ఉన్న ఏరియా అంతా వీడియో తీసి అతను పంపించేసిందంటే బస్ టోటల్ వీడియో అక్కడ పంపించి యూట్యూబ్లో కొంచెం వీడియో పెట్టాం. కానీ యూట్యూబ్ వీడియో చూస్తాడు, ఆ వీడియో చూస్తాడు, చూసిన తర్వాత ఓకే ఈ ఏరియాకి ఇట్లున్నది, ఈ ఏరియాలో ఇంత గ్రౌండ్ ఉన్నది, ఈ ఏరియాలో చూస్తుంటే ఇంతమంది మనుషులు తిరుగుతూ ఉంటారు, ఇక్కడికి పోతే ఎక్కువ అటాక్ చేయొచ్చు, ఇక్కడ పోతే జనసంచారం ఉంటుంది, గీడ పోతే పోలీసు వాళ్ళు ఉండరు అనే ఇన్ఫర్మేషన్ లీక్ అయినట్టేనా? అంతే, అదే చేసింది. యూట్యూబర్తో ఏమైందంటే ఇదే అవుతుంది. సో అయిపోయింది. అయితే ఆ తర్వాత ఆమె కాశ్మీర్ టూరు, పాక్ టూరు, చైనా టూర్ చేసింది. లగ్జరీ లైఫ్. అంతకంటే ముందు ఆమెకి ట్రైన్లలో బస్సులలో పోవాల్సిన అవసరం వచ్చిన మనిషి సడన్గా మొత్తం ఎయిర్ బస్సులు, ఎటు చూసిన 5 స్టార్ హోటల్స్, బాలీ ట్రిప్పులు, ఎంజాయ్మెంట్లు, బికినీలు. అంతకంటే ముందు పద్ధతిగా గల డ్రెస్సులు, నార్మల్ లైఫ్, సింపుల్ లైఫ్. కట్ చేస్తే హనీ ట్రాప్, కథం లక్షల సంపాదన. వీళ్ళు ఒక ఫోటోకి 2 ఫోటోలకే లక్షల రూపాయల డబ్బులు ఇస్తారు అనే ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ వీళ్ళకి ఉన్నదంతా ఏం తెలుసా? మన ఇండియన్ కరెన్సీకి పేపరు ఎక్కడి నుంచి తెస్తారో వాళ్ళ పాకిస్తాన్ కరెన్సీకి పేపరు అక్కడి నుంచి తెస్తారు. మన ఇండియన్ ప్రింటర్స్ ఏడైతే కొన్నారో వాళ్ళ ప్రింటర్స్ అనే ఉంటారు. మన డబ్బుల్ని వాళ్ళు దిప్పికని గుద్దుతారు. ఆ డబ్బులే వీళ్ళు మొక్కన వారేస్తారు. వీళ్ళు ఇక్కడ చెక్కలు కొడతారు. డౌట్ కూడా రాదు, ఫేక్ అని కూడా అనిపించదు. అఫీషియల్ ఫేక్ కరెన్సీ అబ్బా. సో అట్లాంటి కరెన్సీని వీళ్ళ మొక్కన వారేస్తారు. వీళ్ళు సంబరపడతారు, ఖుషి అవుతారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు. లక్షల రూపాయలు ఫ్రీ వచ్చినాయి కానీ చెప్పి వాడుకుంటారు. ఈ దొరికిన బ్యాచ్ గురించి మనం ఒకసారి చూద్దాం. వీళ్ళది అసలు అయ్యో, ఇంకా మేడం గురించి చెప్పాలి, జ్యోతి మల్హోత్రా గురించి చెప్పాలి. ఈ మేడము ప్రో పాకిస్తాన్ వీడియోస్ చేసింది. అంటే పాకిస్తాన్ గొప్ప, పాకిస్తాన్ అది, పాకిస్తాన్ ఇది అన్న కైండ్ ఆఫ్లో పాకిస్తాన్ గొప్పలు చూపించడానికి ప్రయత్నాలు చేసింది. లైక్ దట్ చేస్తారు, చేయక తప్పదు. ఎందుకంటే అట్లా చేస్తారు. వాళ్ళకి డబ్బులు ఇస్తుంది ఎవరు? మరి వాళ్ళే కదా. డబ్బులు ఇచ్చిన వాళ్ళ గురించి పాజిటివ్ కంటెంట్ చెప్పకపోతే నెగిటివ్ కంటెంట్ చెప్తాం. లక్షల రూపాయలు ఇస్తారు. అండ్ లగ్జరియస్ లైఫ్, లగ్జరియస్ హోటల్, ఎక్కడికి పోయినా కానీ వాళ్ళకి ఫెసిలిటీసు, గన్మెన్స్, ఇంతకంటే అమ్మ చూస్తే అమ్మ నాకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తారు, నాకు ఎక్కడన్నా ఎవడన్నా ఇచ్చిన ఇంత ప్రిఫరెన్స్ అన్న ఫీలింగ్ అవుతుంది. ఆ రేంజ్లో ప్రిఫరెన్స్ వీళ్ళకు వచ్చేటట్టు ఇచ్చేటట్టు చేస్తారు. గురించి ఒక విషయం చెప్పడం మర్చిపోయినా, క్యాన్సర్ మెడిసిన్ తీసుకొని పోయిండట ఇండియా నుంచి వెళ్ళి. పాకిస్తాన్లో ఎవరికి క్యాన్సర్ మెడిసిన్ కావాలంటే అది పట్టుకొని పోయిండట. మేము గంత దోస్తులు ఎవరు ఉన్నారు అక్కడ? ఉండొచ్చేమో, మరి తిరుగుతారు కదా, అందరు దోస్తాను ఇట్లా అయిండొచ్చేమో. అండ్ ఇంకోటి, లాస్ట్ టైం రోడ్లు మంచిగా లేవు, ఇప్పుడు కూడా రోడ్లు మంచిగా కాలేదు, ఇంకా మంచిగా అప్పుడే కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు అనిపించినాయి, ఇంకా కూడా మంచిగా కాలేదు అంటాడు బైక్ మీద పోయేటప్పుడు. ఇదంతా కూడా పెద్ద డోర్లు అంటే ఎన్నిసార్లు బెంటర్ అయ్యా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. సో అట్లాంటివి ఉన్నాయి ఇంకా అనుమానాలు. ఈ జ్యోతి మల్హోత్రా ట్రిప్ల గురించి ఒకసారి మనం మాట్లాడుకోవాలబ్బా. ఈమె ఫస్ట్ నేను చెప్పినా కదా, ఏం లేదు, పేదరికంలో ఉన్న మనిషి, వాళ్ళ నాన్న కార్పెంటర్ అంటే ఏం పెద్ద డబ్బులు లేని చాలా నిరుపేద కుటుంబం లాంటిదే. ఆ తర్వాత ఈమె కరోనాలో జాబ్ అయిన తర్వాత ఈ యూట్యూబ్ వీడియోలు చేసి స్టార్ట్ చేసింది, పెద్ద వ్యూస్లు. ఆ తర్వాత ఏం చేసిందంటే ఫస్ట్ పాకిస్తాన్ ట్రిప్ వేసినప్పుడు 10th సెప్టెంబర్ 2022 అప్పుడు పోయినప్పటి నుంచి వ్యూస్ వచ్చినాయి. అక్కడ పరిచయాలు ఏర్పడ్డాయి, పోయే ముందే పరిచయాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఆ పరిచయాలు ఎంత స్ట్రాంగ్ అయిపోయినాయి అంటే ఫోన్లో నెంబర్లు వేరే పేర్లతో సేవ్ చేసుకోవడం, వాళ్ళతోటి కొంచెం కైండ్ ఆఫ్ చాటింగ్లు, ఇక అంతా మంచి కలిసికట్టుగా వాళ్ళతోటి ఉండడం. ధనీష్ అనే సింపుల్ మిడిల్ క్లాస్ కూడా కాదు, ఇంకా తక్కువ, కార్పెంటర్, వాళ్ళ నాన్న కార్పెంటర్ వర్క్ చేస్తాడు. సో ఆ వర్క్ చేసి వచ్చి ఇంట్లో ఉండే ఆ చిన్న ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చి వాళ్ళ నాన్నకి ఇప్పటి వరకు ఆ పాకిస్తాన్ పోయిన సంగతి తెలియదు. ఢిల్లీకి పోయేస్తున్నా అని చెప్తాడట, అంతకుమించి తెలియదు అని ఆయనే చెప్తాడు. సో ఫస్ట్ టైం పాకిస్తాన్కి పోయే కంటే ముందు చేసిన వీడియోలు ఎవరికి వ్యూస్ లేవు. పాకిస్తాన్కి వన్స్ పోయే ముందే ఎంబసీలోనే ఈ ధనీష్ అనే అతను పరిచయం అయ్యాడు. 2022 సెప్టెంబర్లో ఒకసారి పోయింది, ఆ తర్వాత మార్చి 2023లో మళ్ళీ పోయింది, ఏప్రిల్ 2024లో మళ్ళీ పోయింది. ఇట్లా చాలాసార్లు మల్టిపుల్ టైమ్స్ పోయింది. అండ్ ధనీష్ అనే పర్సన్ని చాలాసార్లు కలిసింది. ఈవెన్ వాళ్ళకు అక్కడ పాకిస్తాన్లో వాళ్ళకి సంబంధించిన ఫంక్షన్స్లో, మీటింగ్స్లో అక్కడ కూడా పోయి కలిసింది. ఈవెన్ ఆమె ఎంత అంటే అక్కడున్న పెద్ద వాళ్ళతోటి కలవడం, మంత్రులు అట్లాంటి వాళ్ళతో కూడా కలిసి అంత ఆ ఫ్రీక్వెన్సీ, ఆ క్లోజ్నెస్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఊరికనే పెరిగింది. ఆమె పెద్ద తోపా, తురుమా, పెద్ద జర్నలిస్ట్, అదా ఇదే ఏది కాదు కదా, ఉత్త యూట్యూబర్. కానీ అంత రేంజ్కి పోయింది. ఏం లేదబ్బా, ఏరియాలన్నీ షూట్ చేసి ఇస్తుంది, ఈ ఏరియాలో మనం అటాక్ చేయాలంటే ఎట్లా చేయాలని వాళ్ళు ఫిక్స్ అవుతారు. అట్లా భయ్యాకి జ్యోతికున్న కనెక్షన్స్ ఏందనేది ఇప్పుడు ఇదంతా జరుగుతుంది. కానీ సరే, ఇప్పుడు ఈమె కాకుండా ఇంకెంతమంది ఇట్లా బలిపశువులు అయ్యిర్రు, స్పైల్లా మారిర్రు. చూస్తే దొరికిపోయిన వాళ్ళ గురించి చూస్తే గజాలా అనేట ఆమె పంజాబీ లేడీ. ఆమె అయితే ధనీష్ అనే అతను పెళ్లి చేసుకుంటా అని చెప్పి నమ్మించింది. ఆమెకి వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆమెను ట్రాప్ చేసి ఆమెకు అప్పుడప్పుడు అవసరానికి 10,000, 20,000 అట్లా ఫోన్పేలు, గూగుల్ పేలు చేసుకుంటా ధనీష్ అనే అతను పెళ్లి చేసుకుంటా అని నమ్మించి అక్కడ ఫోటోలు తీసుకురాపో, ఇక్కడ వీడియోలు తీసుకురాపో, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకురాపో అని చెప్పి వాడుకుంటా ఉన్నాడు. రైట్. నెక్స్ట్
రెండు షహజాద్ అని ఇంకొక పర్సన్ ఉన్నాడు, అతని త్రూ కూడా అతను క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ చేయడంలో ఫేమస్. సో అతన్ని కూడా గ్రిప్లో పెట్టుకొని ఈ స్పై కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కోసం వాడుతూ ఉన్నారు. ఆ తర్వాత రెండోది షహజాద్ అని ఉన్నాడు, అతను క్రాస్ బార్డర్ స్మగ్లింగ్ అవి చేస్తూ ఉంటాడు, అతన్ని గ్రిప్లో పెట్టుకుని అతని త్రూ కూడా ఈ స్పైయింగ్ అంతా చేపిస్తున్నారు. దాంతోపాటు ఇద్దరు మసీలు ఉన్నారు అబ్బా, సూరజ్ మసీ అని ఫక్షీర్ మసీ అని, వీళ్ళిద్దరిని కూడా మనీ కోసం అట్నే యామిన్ మహమ్మద్ అని అతన్ని కూడా ఎయిర్ బేస్ ఫోటోలు, ఎయిర్ బేస్కి సంబంధించిన కంటోన్మెంట్కి సంబంధించిన ఫోటోలు అట్లాంటివన్నీ కూడా తీయించడం, వీడియోలు అనేది తీయించడం, ఇట్లాంటివి తీసి ఇస్తే కనుక డబ్బులు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తూ వాళ్ళతో కూడా స్పైయింగ్ చేస్తున్నారు. ఆ తర్వాత సుఖ్ప్రీత్ సింగ్ అని అట్నే కరణ్బీర్ సింగ్ అని వీళ్ళిద్దరితో కూడా ఆపరేషన్ సింధూర్ టైంలో బాగా కాంటాక్ట్లో ఉన్నారు పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది హెడ్స్, ఎయిర్ మిలిటరీకి సంబంధించిన హెడ్స్. ఎందుకు అంటే సైనికుల మూమెంట్, అంటే వీళ్ళు ఆ బార్డర్లో అక్కడ ఎక్కడైతే యుద్ధం జరుగుతుందో, ఐ మీన్ ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ జరుగుతున్నాయో ఆ ఏరియాలో వీళ్ళు ఉంటారు. వీళ్ళ త్రూ ఏం చేస్తారంటే అక్కడ ఫోటోలు వీడియోలు తీసి సైనికుల మూమెంట్లు ఏంది తెలుసుకోవడానికి వీళ్ళతో కాంటాక్ట్లో ఉన్నారు చాలా ఫ్రీక్వెంట్గా. సో వీళ్ళకి కూడా లక్షల రూపాయలు ఇచ్చారు. అండ్ ఆ తర్వాత నయీమ్ ఇలాహీ సంథింగ్ నయీమిద్ ఇలాహీ అని ఉన్నాడు, ఇతను సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తాడు. ఇతను చేస్తున్న ఫ్యాక్టరీకి అండ్ ఈ మన ఇండియన్ మిలిటరీకి సంబంధించిన దానికి ఏదో సంబంధం ఉందంట. సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అని చెప్పి యాక్సెస్ ఉంటుందట ఇతనికి, సెక్యూరిటీ గార్డ్ కదా కొంచెం యాక్సెస్ ఉంటుంది, అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అందించడానికి ఇతను వాడుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఇతను ఒక ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డ్. ఆ తర్వాత ఇతను అందరూ కూడా 25 years, 20 years, 21 years, 28 years, 27 years, మొత్తం 30 years లోపే అబ్బా. ఆ తర్వాత దేవేందర్ సింగ్ అని 25 years పొలిటికల్ సైన్స్లో పీజీ చేస్తున్న స్టూడెంట్ని, పటియాలకు సంబంధించిన వ్యక్తిని వీళ్ళు ఏం చేశారంటే ఈ మిలిటరీ కంటోన్మెంట్ ఏరియాస్కి సంబంధించిన కంటోన్మెంట్లకు సంబంధించిన ఫోటోలు వీడియోలు తీసి పంపించడానికి వాడుకున్నారు. సో వీళ్ళంతా కూడా ఈ ఎంబసీకి పోవడము, ఎంబసీకి పోయి రావడము, లేదంటే ఎంబసీకి పోయి వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడము, ఇట్లాంటి వాటి వల్ల జరిగింది. ఇదంతా కూడా ఏంటంటే లక్షల రూపాయలు డబ్బులు ఇస్తాం, ఫోటోలు వీడియోలు తీసి పెట్టుర్రి, మీ ఏరియాలో ఉన్న సైనిక స్థావరాలని ఫోటోలు తీసి పెట్టుర్రి, ఎయిర్ బేస్ని ఫోటోలు తీసి పెట్టుర్రి, మిలిటరీ బేస్ని ఫోటోలు తీసి పెట్టుర్రి, అవన్నిటిని ఫోటోలు తీసి పెట్టండి, వీడియోలు తీసి పెట్టండి, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మీకు లక్షల రూపాయలు ఇస్తాం అంతే. ఆ తర్వాత అర్మాన్ అనే ఒక అతను ఉన్నాడు, అర్మాన్ అతన్ని కూడా సేమ్ ఇట్లనే ట్రాప్లో పెట్టి ఇతని త్రూ కూడా మిలిటరీ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత ఎండి టారిఫ్ అని ఉన్నాడు, ఇతని త్రూ సిమ్ములు, అంటే అక్రమంగా పాకిస్తాన్కి ఇండియన్ సిమ్ముల్ని అండ్ ఇండియన్కి సంబంధించిన, అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఇక్కడ సిమ్ములు అరేంజ్ చేయడం, వీసాలు అరేంజ్ చేయడం, దొంగ వీసాలు ఇట్లాంటివన్నీ చేయడంలో వాడుకున్నారు. సో ఎయిర్ బేస్ల సమాచారం, ఫోటోలు, వీడియోలు ఇస్తే లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిరని. అండ్ చిన్న చిన్న సిమ్ములు గిమ్ములు చేస్తే నీకు ఎన్ని వేలు వస్తాయి, ఎన్ని లక్షలు వస్తాయి, ఇట్లాంటివి చెయ్యి, మంచి మంచి ఎయిర్ బేస్లో ఫోటోలు తీసుకునిరా, మనకి మంచి మంచి ఫోటోలు తీసుకునిరా, ఈ సమాచారానికి సంబంధించిన వీడియోలు తీసుకునిరా, నీకు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిరని అతను డైరెక్ట్గా ఒక వీడియో తీసి పెట్టిండు. సో ఇలాంటివి అన్నీ జరిగినాయి. ఇక ఒక్కరని కాదు, ఇంకా చాలామంది దొరుకుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. ఇప్పుడు మనకి అప్పుడు సిరాజు, సిమ్రాన్ దొరికినట్టుగా వీళ్ళేమో స్లీపర్ సెల్స్, వీళ్ళేమో స్పైలు, వీళ్ళ త్రూ ఇన్ఫర్మేషన్లు గుంజుతున్నారు. అంటే డబ్బులకి లొంగేటోళ్ళని డబ్బుల రూపంలో, మతం పేరు చెప్పి లొంగ తీసుకుంటే మతం రూపంలో ఏదో ఒకటి చెప్పి వాళ్ళని మభ్యపెట్టి టోటల్గా నాశనం పట్టియడానికి, అంతర్గతంగా యుద్ధ వాతావరణం తీసుకురావడానికి, మన దగ్గరనే మనకు యాంటీగా ఉండేటోళ్ళని తయారు చేసుకుంటూ పిచ్చోళ్ళని తయారు చేస్తున్నారు. డబ్బులకు అమ్ముడు పోయేటోళ్ళు, డబ్బులతోటి మతంకి అమ్ముడు పోయేటోళ్ళు, అంటే మతంని నమ్మి మభ్య పెడితే ఒప్పుకునేటోళ్ళు మతపరంగా రకరకాలుగా యూజ్ చేసి ఏదో ఒక రకంగా ఆగమాగం చేస్తారు. సో టోటల్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇది. ఇప్పుడు ఇందులో చాలామంది హిందూస్ ఉన్నారు చూసిరా, చాలామంది. ఇప్పుడు సుఖ్ప్రీత్ సింగులు, కరణ్బీర్ సింగ్, ఇంతకుముందు చెప్పిన దేవేందర్ సింగ్, యాక్చువల్ వీళ్ళు ఏంటంటే ఖలిస్తాన్ మూవ్మెంట్ అంటే ఇష్టపడే బ్యాచ్ ఉంటుంది చూడు, వాళ్ళు ఇండియాని హెడ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. సో వాళ్ళని గ్రిప్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. సిక్కులకు మేము ప్రిఫరెన్స్ ఇస్తాం, సిక్కులు అంటే మేము ఇష్టపడతాం అని చెప్పి పాకిస్తాన్ వీళ్ళు చెప్పుకోవడానికి ట్రై చేస్తున్నారు. అండ్ రెండోది ఏంటంటే ఇక్కడ ఈ ముస్లిమ్స్ ఎట్లాగో ఆ ముస్లిం బాయ్ అనే పాయింట్ మీద కొట్టడానికి ట్రై చేస్తున్నారు. ఈ హిందూస్కి ఏంటంటే ఇప్పుడు హస్బెండ్స్ చనిపోయిన వాళ్ళు ఉంటారు. ఇది ఆమె ఉంది, గజాల అనేట ఆమె ఉంది. ఆమె హస్బెండ్ కరోనాలో చనిపోయాడు. ఆమెను ఇట్లా హనీ ట్రాప్ చేయడానికి ట్రై చేశారు. దాంతోపాటు ఇప్పుడు ఈ ఉంది జ్యోతి మల్హోత్రా, డబ్బుల రూపంలో లొంగుతుంది కాబట్టి డబ్బులు ఇచ్చి చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు బయ్యాసన్ యాదవ్ ఏంటిది అనేది మనకి ఇంకా బయటకు రాలేదు. 4 days అవుతుంది లోపలేసి, ఇంతవరకు ఎక్కడ ఇంటరాగేషన్ చేస్తారో కూడా చెప్పరు వాళ్ళు, సీక్రెట్గా ఉంటాయి అవన్నీ. ఎన్ఐఏకి సంబంధించిన మనకు దొరకని కూడా దొరికాయి. చూడడానికి మనకేదో ఈ పాత వెల్డింగ్ షాప్ ఆ టైప్లో కనబడుతుంది, వెనకాల చూస్తే ఎన్ఐఏకి సంబంధించిన ఇంటరాగేషన్కి సంబంధించింది ఉంటుంది. సో సినిమాలో చూపిస్తారు కదా, ముందు చూడడానికి ఏదో ఉంటుంది, లోపల పోతే ఇంకేదో ఉంటుంది. జ్యువెలరీ షాప్ లోపల ఓపెన్ చేస్తే మనకి ఈ సినిమా ఉంటుంది చూడరి, సిరీస్ ఫ్యామిలీ మ్యాన్, ఆ టైప్లో ఉంటాయి అవన్నీ. మనకు తెలియకుండా ఉంటాయి, అవి ఎక్కడ ఉంటాయో కూడా మనకు అర్థం కాదు. సో ఎన్ఐఏ వాళ్ళు లోపలికి తీసుకుపోయి ఇంటరాగేషన్ చేస్తారు, ఏం చేస్తారు, ఎట్లా చేస్తారో కూడా తెలియదు.
అండ్ ఏం ఇన్ఫర్మేషన్ వస్తాయి, ఎట్లా వస్తాయి, ఎవరెవరితో లింకులు ఉన్నాయి, కాంటాక్ట్లు ఉన్నాయి, అసలు క్యాన్సర్ మెడిసిన్ ఇవ్వడానికి ఎవరికి కలిసిండు, యూనివర్సిటీలో నీకు ఎట్లా అలో చేసారు, నిన్ను లోపలికి రావడానికి ఎవరు హెల్ప్ చేసారు, ఆ అమ్మాయి ఎవరు, ఏంది కథ, అసలు నీ కాంటాక్ట్లు ఏంది. ఒక్కొక్క దగ్గర 100-200 మందితో కాంటాక్ట్ ఉందంట పాకిస్తాన్ వాళ్ళతో, హైలైట్ కదా ఇది. సో వీళ్ళందరినీ లోపలేసి ఉతుకుతూ ఉంటే మెల్లమెల్లగా మురికి అంతా బయటకు వస్తుంది, ఐ మీన్ ఇన్ఫర్మేషన్ అంతా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనో అది డిసైడ్ అవుతారు మన ఆర్మీ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు. అది మ్యాటర్. చాలా పెద్ద వీడియో అయిపోయింది, చిన్న వీడియోగా చెప్దాం అనుకున్నా కానీ పెద్ద వీడియో అయిపోయింది. ఏమనుకోవద్దు, క్షమించాలి. మీరు మాత్రం మర్చిపోవద్దు, జర ఒక లైక్ కొట్టరు వీడియోకి, అట్నే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. మీ ఫీలింగ్ ఏంటి? భయ్యా సన్నీ యాదవ్ స్పయింగ్ చేసిండా, ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పిండా, డబ్బులకు అకృతి పడ్డా, లేదు క్యాజువల్గానే పోయొచ్చిండు, కాకపోతే అక్కడికి పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆల్రెడీ ఇదివరకు పోయినా వచ్చిన వాళ్ళతో కాంటాక్ట్లో ఉండడం వల్ల ఈ దెబ్బ అయిందా, అసలు పాకిస్తాన్కి ఈ టైంలో పోయి, ఐ మీన్ ఇంతకంటే ముందు పోయినా కానీ ఈ టైంలో వీడియోలు రిలీజ్ చేయడంలో తన ఉద్దేశంలో ఉన్న దురుద్దేశం ఏందో మీరు కింద పెట్టే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా, టేక్ కేర్, బై, చెబ్బా కేర్.